2 గంటల ధ్యానం తర్వాత నాకు విపరీతంగా విసుగు పుడుతుంది అని మీరు అనుకోవచ్చు. ఏమంటున్నారంటే 2 గంటలు ధ్యానం చేసిన తర్వాత మనకి విసుగు పుడుతుందని మనం అనుకుంటామని చెప్తున్నారన్నమాట. లేదు, నా భగవంతుడు ఇలా మొత్తెక్కిచ్చాడు. నాకు ఈ ప్రపంచంలో ఏమి కనిపించలేదు అని చెప్తున్నారన్నమాట. ఏమంటున్నారంటే 2 గంటల ధ్యానం తర్వాత నాకు విసుగు పుడుతుందని మనం అనుకోవచ్చు గానీ, భగవంతుడు మనకేంటంటే ఆ ధ్యానం చేసే టైంలో ఒక నిశ ఇచ్చాడని చెప్తున్నారన్నమాట. ఆ నిశ ఏంటంటే ఈ ప్రపంచంలో గూడా నాకెక్కడా దొరకలేదు అని చెప్తున్నారు. నా ఆత్మపరమైన పురా ది ది పురాతన దివ్యానంద మద్యాన్ని నేను పానం చేసినప్పుడు అంబరానంత అంబరాన్నంటేటంత అపరిమిత సుఖం నా హృదయంలో స్పందిస్తుంది. మనం ఆత్మపరమైన ఏదైనా చేసేటప్పుడు అంటే దివ్యానందాన్ని పొందేటప్పుడు అంటే దివ్యానందం స్టేట్‌లో ఉన్నప్పుడు మనకెలా ఉంటదంటే మన ఇన్నర్ ఫీలింగు అంటే ఆకాశాన్నంటే అంత ఆనందము, అంబరాన్నంటే అంత సంతోషంతో ఉప్పొంగిపోతామంట. అంటే అపరిమితమైన సుఖంలో మునిగి తేలుతామనమాట. మన హృదయం అంతా ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటదని చెప్తున్నారనమాట. అదేంటంటే అది ఆ జ్ఞానంలో కూర్చున్న వాళ్ళకే తెలుస్తది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని అనుభవిస్తారు అని చెప్తున్నారనమాట. సూర్యరశ్మి బొగ్గు బు సూర్యరశ్మి బొగ్గు మీద, వజ్రం మీద ఒకేలా ప్రకాశిస్తుంది. కానీ ఆ వజ్రం ఆ కాంతిని ప్రతిఫలింపజేస్తుంది. ఏమంటున్నారంటే సూర్యరశ్మి బొగ్గు మీద, వజ్రం మీద ఒకేలా ప్రకాశిస్తుంది. కానీ బొగ్గు మీద పడినప్పుడేంటంటే దానికి ఏమి షైనింగ్ ఉండదనమాట. కాపోతే వజ్రం మీద పడినప్పుడు అదే ప్రకాశము మళ్ళీ ఇంకా షైన్ ఎక్కువయ్యి దాని ఆహ్, ఇంకా 100 వోల్ట్స్ బల్బ్ లాగా ఇంకా ఎక్కువ ప్రకాశిస్తదని చెప్తున్నారనమాట. పరమాత్మను తెలుసుకునే ప్రతిబింబమే మనసులు అలాగే నిష్కటంగా ఉంటాయంట. మనం ఎప్పుడైతే ఈ సోల్‌ని కనుక్కునే టైంలో అలానే మన మనసు గూడా అంతే ఆహ్, తేజస్సుతో వెలిగిపోతా ఉంటదని చెప్తున్నారనమాట. ఈ విధంగా ధ్యానం అనే గోప్యమైన కర్మలో ఈ విధంగా ధ్యానం అనే గోప్యమైన కర్మలో భగవంతుని తెలుసుకోవడం ఎలా అనే రహస్యానికి పరిష్కారం లభిస్తుంది. గోప్యం అంటే ఏంటంటే అండి హిడెన్ సీక్రెట్ అన్నమాట. ఈ ధ్యానం అనే ఆహ్, సీక్రెట్ తెలుసుకోవటంలో భగవంతుడిని తెలుసుకోవడం ఎలా అనే రహస్యాన్ని మనం పరిష్కారం లభిస్తదని చెప్తున్నారన్నమాట. మీరు చేస్తున్న దానికి నేను నిందించను. అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నామో దాన్ని నిందించరంట రచయిత. కానీ మీరు చెయ్యని దానికి నేను మిమ్మల్ని నిందిస్తాను. అంటే మనం రచయిత ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఇన్నర్‌గా కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తున్న దానికి ఆయనేమి మనని ఏమనరంట. కాపోతే ఏమి చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నాం చూడండి, దానికి నేను ఊరుకోను అని చెప్తున్నారనమాట రచయిత. దేవుడి కోసం మీ సమయం లేదని మీరు భావిస్తున్నారు. ఏమంటున్నారంటే దేవుడి కోసం అంటే మనం ఆ ఆత్మనైతే పట్టుకోవాలనుకుంటున్నామో, ఏదైతే లోపల ఇన్నర్‌ని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో, మనకి టైం లేదు అని చాలామంది అంటామంట. కాపోతే టైం లేదు అని అనొద్దు అని చెప్తున్నారనమాట. ఒకవేళ మీ గురించి ఆలోచించడానికి తీరిక లేదని భగవంతుడంటే ఏమంటున్నారంటే, ఒకవేళ అలానే మనం టైం లేదని భగవంతుడు అన్వేషించడానికి మనం అంటుంటే, అదే భగవంతుడు మళ్ళీ ఆయన గూడా నాకు టైం లేదు మిమ్మల్ని చూడటానికంటే మనకెంత నష్టం జరుగుతదండి. అన్నీ ఆగిపోతాయి గదా! భగవంతుడు మనల్ని ఏమి పట్టించుకోకుండా, మననేమి చేయకుండా ఈ సృష్టంతా ఆగిపోద్ది గదా! అప్పుడేమవుతది అని మన క్వెషన్ జేస్తున్నారనమాట. ఇంద్రియాలు, అలవాట్లు అనే ఎండమావుల నుంచి మీ మనసు బయటకి లాగండి. అంటే ఆ ఇంద్రియాల నుంచి మన మనస్సుని బయటికి లాగండి అంటున్నారు. ఏదైతే మనం పంచేంద్రియాలు ప్రతీదీ మనం వింటాం గాని అంటే ఏ కర్మ చేసినా అయన్నీ వద్దు. మనం ఆ పంచేంద్రియాల్లో ఉన్నంత సేపు ఈ మిథ్య, మాయ వీటిలోనే కొట్టుకుంటా ఉంటాము. దాంట్లో నుంచి బయటికి రండి అని చెప్తున్నారనమాట. అలా భ్రాంతులైన ఉండడం ఎందుకు? ఆ ఇంద్రియాల్లో ఉండటం ఎందుకు? బయటికి రండి. ఇంకా ఉంది మీకు లోపల తెలుసుకోవాల్సిందని జెప్తున్నారు. ఇక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ అందమైన లోకాన్ని మీకు చూపిస్తాను. రచయిత ఏమంటున్నాడంటే, ఈ పంచేంద్రియాలు వీటి వల్ల వచ్చే దానికి వద్దు. వాటి వల్ల మనకి ఉపయోగం లేదు. దీనికన్నా ఎక్కువ అందమైన లోకాన్ని చూపిస్తా అంటున్నారు. రేయంబగలు మిమ్మల్ని మరిపించే ఆనందాన్ని గురించి నేను మాట్లాడతాను. అంటే మనకి పగలు, రాత్రి ఎప్పుడు హ్యాపీగా ఉండే స్టేట్‌ని మీకు చూపిస్తాను అని చెప్తున్నారనమాట.
మిమ్మల్ని ముగ్ధులు చేయటానికి ఇంద్రియ ప్రలోభాలు మీకవసరం లేదు. అంటే మనని హ్యాపీగా ఉంచటానికి మనకి ఈ ఇంద్రియాలతో అవసరం లేదు. అంటే ఈ భౌతిక ప్రపంచంతో మనకి జరిగే ఈ ఇంద్రియాలు పైన కింద పడటము వీటితో మనకు వద్దు. ఎంతసేపు మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యే ప్రాసెస్‌లోనే ఉండమని చెప్తున్నారనమాట. మీ శరీరాన్ని, మనసును క్రమశిక్షణలో పెట్టుకోండి. ఏమంటున్నారంటే, మన శరీరాన్ని, మనసుని ఒక క్రమశిక్షణలో, ఒక పద్ధతిలో పెట్టుకోండని చెప్తున్నారన్నమాట. ఇంద్రియాలని అదుపులో పెట్టుకోండి. మనం ఇందాక చెప్పుకున్నాం గదా! ఇంద్రియాలని అన్నిటిని అదుపులో పెట్టుకుంటే గాని, భగవంతుడిని కనుక్కోలేము అని చెప్తున్నారన్నమాట. ఈ శరీరం ఒక స్విచ్ బోర్డ్ అనుకోండి. పంచేంద్రియాలు టెలిఫోన్ ఉపకరణాలు అని నేను తరచుగా చెప్తూ ఉంటాను. రచయిత ఏమంటారంటే, ఈ శరీరం ఒక స్విచ్ బోర్డ్ అలాంటిదనమాట. అంటే మనకు కావాల్సినప్పుడు ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. పంచేంద్రియాలను ఏమంటున్నారంటే, టెలిఫోన్ ఉపకరణాలుగా భావిస్తారనమాట. వీటి ద్వారా నేను ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకొని ఉన్నాను. రచయిత ఏం చెప్తున్నారంటే, ఏదైతే శరీరం ఒక స్విచ్ బోర్డ్ అనుకుంటున్నారో, ఈ పంచేంద్రియాలు ఒక టెలిఫోన్ అనుకుంటున్నారో, వీటి ద్వారా ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నాను అని చెప్తున్నారనమాట. కానీ నేను మాట్లాడదలుచుకున్నప్పుడు నా పంచేంద్రియాలను ఆపేసి వర్ణాపిక్స్ భగవద్ దానందంలో ఉంటాను. అంటే ఏమంటున్నానంటే రచయిత, నేను మాట్లాడదలుచుకున్నప్పుడు అంటే మన ఇన్నర్‌తో అంటే ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ పంచేంద్రియాల నుంచి వచ్చే సమాచారం గాని వీటన్నిటిని క్లోజ్ చేసుకొని నేను బ ఆహ్, నేను భగవదానందంలోకి నిమగ్నయిపోతాను. అంటే ఆనందంలోకి బ్లిస్‌ఫుల్ స్టేటు దాంట్లోకి నేను ఎంటర్ అయిపోతాను అని చెప్తున్నారు. ఆ పరమాత్మ తన పిల్లలైన మీరు ఇంకేమాత్రము బాధలు పడకూడదని కోరుకుంటాడు. ఈ ఏదైతే భగవంతుడున్నాడో, ఈ లోపలున్న సోలు ఈ మనని బా మనం ఎప్పుడు బాధలు ఈ పిల్లలు అంటే మనని ఒక బిడ్డలుగా చూస్తూ ఆయన, మనం ఎప్పుడు బాధపడకూడదని ఆయన ఉద్దేశం అన్నమాట. మీరు మనుగడ సాగిస్తున్న ఇంద్రియపరమైన మాయాజాలాల్ని జయించాలి. మనం, మనం ఈ ఇంద్రియాల్లో, ఈ ఇంద్రియ వీటిల్లో వేటైతే ఈ హ్మ్. బయట ప్రపంచం ఇవన్నిటి మీద ఆహ్, అంటే మన రోజువారీ కార్యాలు వీటి మీద ఈ మాయలో పడవద్దు. దాన్ని జయించాలి అని జెప్తున్నారనమాట. జీవితపు అత్యున్నత అవసరం భగవంతుడేనని మీరు గ్రహించాలి. అంటే మనం జీవితంలో ముఖ్యమైన ఆహ్, ఒక ఏంటంటే భగవంతుడి మీదే ఫోకస్ చేయాలని చెప్తున్నారనమాట. భగవంతుడే మనకి ఆహ్, ఆహ్, స్టేట్ ఒక ఒక ఏమంటారు? ఆయనే అన్నిటికి మూలం గాబట్టి ఆయన మీద ఫోకస్ ఉండాలి గానీ, మిగతా ఈ పంచేంద్రియాల మీద, వేటి మీద మనకి ఇంద్రియాల మీద నిగ్రహణ అవసరం లేదు. మనకంటే వాటి మీద మనకసలు అవసరం లేదు అని జెప్తున్నారు. పరిమితులు చెడు అలవాట్లు, యాంత్రిక దైనందిన దినచర్య అనే సంఖ్యలను తెంచుకోండి. అంటే చెడు అలవాట్లని పక్కన పడేసేయండి అని చెప్తున్నారు. యాంత్రిక దైనందిన అంటే మనం ఈ ఈ ఏదైతే ఈ డెవలప్‌మెంట్స్‌ని వాడుకుంటున్నామో వీటన్నిటిని పక్కన పెట్టేసేసి వాటినన్నిటిని సంఖ్యలను అంటే ఆ చైన్స్ అన్నిటిని బ్రేక్ చేసి ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారనమాట. నేను ఏ మనిషిని నిందించను. రచయిత ఏం చెప్తున్నారంటే నేను ఏ మనిషిని నిందించను అని చెప్తున్నారనమాట. అతని అపనమ్మకాన్ని భగవంతుడిని మర్చిపోవటానికి మాత్రమే. ఏదైతే బిలీఫ్‌లుంటాయి గదండీ! అపనమ్మకాలంటే మూఢనమ్మకాలు ఇట్లాంటివి. అవన్నీ భగవంతుడిని మర్చిపోవటానికి గాని, భగవంతుడిని గుర్తుపెట్టుకోవటానికి గాదు అవన్నీ. వాటన్నిటిని నేను ఖండిస్తున్నాను అని రచయిత చెప్తున్నారనమాట. ధ్యాన ప్రక్రియను ఉపయోగించి ఆయన్ని తెలుసుకోవచ్చు. అంటే ధ్యానం చేసి మనం భగవంతుడిని కనుక్కోవచ్చని చెప్తున్నారు. అప్పుడు మీ మనసులో జ్ఞానంగా, మీ హృదయంలో ఆనందంగా ఆయన స్పందిస్తాడు. మనం ఎప్పుడైతే ఆ ధ్యాన స్థితిలోకెళ్తామో, భగవంతుడు మనకు ఆ హృదయం నుంచి ఆనందంగా బాగా ఇంకా ఎక్కువ ఆహ్, దివ్యానుభూతి స్థితికి వెళ్తామని చెప్తున్నారనమాట. భగవంతుడిని కనుక్కునే స్టేట్‌కెళ్తామనమాట ధ్యానంలో. అప్పుడు మీరు ఇప్పటికంటే ఎక్కువ చురుగ్గా, మరింత విజయవంతులుగా ఉంటారు. అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నామో, దాని నుంచి బయటకు వచ్చినప్పుడు, మనం మునుపటి కన్నా ఎక్కువ ఎనర్జిటిక్‌గా, ఎక్కువ ఆహ్, అన్ని ఏ కార్యం పట్టినా అది చాలా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతదని చెప్తున్నారన్నమాట. ప్రియతములారా, ఒకప్పుడు నేను మీలానే ఉండేవాడిని.
ఆహ్, ఏమంటున్నారంటే, ఒకప్పుడు మీలానే అంటే మనలానే బతుకుతున్నా అంటే అటు మాయా, మిథ్య స్టేట్‌లోనే ఉండేవాడినని చెప్తున్నారనమాట. సత్యాన్ని, ఆనందాన్ని వెదుకుతూ ఈ భూమిపై తిరిగాను. సత్యాన్ని, ఆనందాన్ని ఆయన సెర్చ్ చేస్తూ ఈ భూమి మీద తిరిగారంట. నేను కానీ ఆనందాన్నిస్తానని మాటిచ్చిన ప్రతీదీ నాకు దుఃఖాన్నే ఇచ్చిందంట. ఏమంటున్నారంటే ఆయనకి ఏది ఆనందాన్ని ఇస్తానన్నది ప్రామిస్ చేసినియో ఏవైతే ఆయన ఎతుక్కున్న వాటిలో ఏదైతే వచ్చినియో అవన్నీ ఆయనకి హ్యాపీనెస్ ఇచ్చేయన్నీ దుఃఖాన్నే ఇచ్చినియంట. అప్పుడు నేను భగవంతుడి వైపు మళ్ళాను. అప్పుడు ఆ స్థితిలో నుంచి ఆయన భగవంతుడి వైపుకు మళ్ళాడు. అంటే ఆయన ఎన్‌లైటన్‌మెంట్ స్టేట్‌కి వచ్చాడనమాట. మీరందరూ మీలో ఉన్న దివ్యత్వాన్ని కనిపెట్టి దైవ సామ్రాజ్యాన్ని మీరే గెలుచుకోవాలి. అంటే మనలో ఉన్న ఎన్‌లైట్‌మెంట్‌ని మనలో ఉన్న ఆ జ్ఞానాన్ని కనుక్కొని దైవ సామ్రాజ్యాన్ని మీరే గెలుచుకోవాలి. అంటే ఆ కాన్షియస్ స్టేట్‌ని మనమే పట్టుకోవాలని దైవ సామ్రాజ్యానికి అంటే కాన్షియస్ స్టేట్‌ని మనమే పట్టుకోవాలని ఆయన చెప్తున్నారనమాట. ఆత్మే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఈ నిగూఢ సత్యాలన్నీ సాగిపోయే క్షణికమైన స్ఫూర్తి కోసం కాదు. ఈ నిగూఢ అంటే ఈ ఈ దాగి ఉన్న సత్యాలన్నీ సాగిపోయే అంటే ఈ దాగి ఉన్న సత్యాలన్నీ ఒక స్ఫూర్తి కోసం చెయ్యట్లేదు. అంటే ఒక దాని కోసం చేయట్లేదు. వాటిని జీర్ణించుకొని మీ అత్యున్నత ప్రయోజనం కోసం ఆచరణలో పెట్టుకోవాలి. అంటే వాటన్నిటిని డైజెస్ట్ చేసుకొని మనం ఒక గొప్ప స్టేట్‌లో పెట్టుకోవాలని చెప్తున్నారనమాట. దేనివల్ల తమకు మంచి జరుగుతుందో జనాలకి తెలిస్తే ఎంత బాగుంటుంది. తప్పుడు పనులు చేసేవారికి ఆత్మే శత్రువు. అంటే హ్మ్. ఏం చెప్తున్నారంటే తమకి మంచి జరుగుతుందో జనాలకి తెలిస్తే ఎంత బాగుంటుంది. అంటే మనకి ఏదైతే మంచి జరుగుతుందో అది అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేసుకుంటే అంటే మనం ఆత్మతో కనెక్ట్ అయితే, మన సోల్‌తో కనెక్ట్ అయితే అది మంచి జరుగుతుందనేది ఇది అందరి జనాల్లోకెళ్తే అది చాలా బావుంటదని చెప్తున్నారనమాట. తప్పుడు పని చేసే వారికి ఆత్మే శత్రువంట. తప్పుడు పని చేసే వాళ్ళకి మన సోలే ఒక బద్ధ శత్రువంట. ఆత్మతో స్నేహం చేయండి. అంటే ఆత్మతో సరెండర్ అవ్వమంటున్నారు. మన సోల్‌కి సరెండర్ అవ్వమంటున్నారనమాట. అప్పుడు ఆత్మే మిమ్మల్ని రక్షిస్తుంది. ఎప్పుడైతే మన సోల్‌కి సరెండర్ అవుతామో, మన ఆత్మే మనని కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తదని చెప్తున్నారనమాట. మీ ఆత్మ కన్నా మిమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే మన సోల్ కన్నా ఉద్ధరించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని చెప్తున్నారు. తాత్కాలిక స్ఫూర్తిని కలిగించే మాటల కన్నా ఎక్కువ మీకివ్వాలని నేననుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదో కొన్ని మాటలు జెప్పి, ఏదో మనని మాయ జేసి అంటే ఆ నిమిషాన ఆ స్ఫూర్తి కలుగుతది. అంటే ఏదో మనం జేయాలనుకుంటే ఎవరో కొంచెం మనకి కొంచెం చెప్పి ఆ నిమిషానికి మనకి ఏదో చెప్పి వాళ్ళు మనని కొంచెం బూస్టప్ ఇస్తారు. అది పనికిరాదు. ఆ నిమిషానికి ఏదో స్ఫూర్తినిస్తది గానీ మళ్ళీ ఎళ్ళేటప్పుడు మళ్ళీ పడిపోతాము. అట్లా ఆ స్టేట్‌లో ఉండకూడదు అని జెప్తున్నారనమాట. జ్ఞానం అనే వెలుగు తూటాలను తిన్నగా మీ ఆధ్యాత్మిక అజ్ఞాన అంధకారంలో నుంచి పేల్చాలని నేను భావిస్తున్నాను అని చెప్తారు. అంటే ఏమంటున్నారంటే జ్ఞానం అనే ఎన్‌లైటన్‌మెంట్ అంటే మనం ఈ జ్ఞానాన్ని తిన్నగా మన ఆధ్యాత్మిక అంధకారంలో నుంచి అంటే మనం ఏదైతే సోల్‌కి కనెక్ట్ అయ్యి దాంట్లో నుంచి ఆ అంధకారాన్ని నుంచి బయటికి రావాలని భావిస్తున్నారు అని చెప్తున్నారనమాట. అప్పుడప్పుడు అప్పుడప్పుడు మిరుమిట్లు గొలిపే వాటి కాంతిలో చెప్పిన వాటిలో నిజాన్ని మీ అంతట మీరే చూడగలుగుతారు. ఎప్పుడైతే మనం ఎన్‌లైట్‌మెంట్ స్టేట్‌లో ఉంటారో, ఆ కాంతి మనలోకి ప్రవేశించినప్పుడు ఆ నిజాన్ని మనమే కనుగొంటాము. ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదు అని చెప్తున్నారు. అంటే ఆ బ్లిస్ స్టేట్ అంటే ఆ సాక్షాత్కారం స్టేట్‌ని ఇంకొకళ్ళు వర్ణించలేరు అని చెప్తున్నారనమాట. 2 మార్గాలు కార్యాచరణ, ధ్యానం. సంక్షిప్తంగా చెప్పాలంటే దైవ సాక్షాత్కారానికి 2 మార్గాలున్నాయి. ఒక్క నిమిషం మాస్టర్స్. అజ్ఞానం, చెడు అలవాట్లు అనే సంఖ్యలు మిమ్మల్ని బంధంలో ఉంచుతాయి. మీ చెడు అలవాట్లను అనుసరిద్దామని నిశ్చయించుకోవటం వల్లే బాధలు పడుతున్నారు.
అంటే మనం ఏదైతే చెడు అలవాట్లనే పాటిద్దాం అనుకుంటే మనం ఎప్పుడూ బాధలు పడుతూనే ఉంటామని చెప్తున్నారు. మీ ముందున్న జీవితాన్ని కొద్దిగా ఊహించుకోగలిగితే మీకిచ్చిన అమూల్యమైన కాలం వ్యర్థంగా మీ చేతుల్లోంచి జారిపోకుండా చూసుకోగలుగుతారు. అంటే మననేం చెప్తున్నారంటే మన జీవితం చాలా చిన్నది. కాపోతే దాన్ని మనకిచ్చిన ఈ అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోకుండా మన చేతిలోనే ఉంది కాబట్టి ఈ టైం ఏదైతే మనం ఇప్పుడు ఈ సోల్‌కి కనెక్ట్ అయ్యే స్టేట్‌లో ఉన్నామో దాన్ని చేజార్చకుండా, మన చేతుల్లో నుంచి జారిపోకుండా దాన్నే గట్టిగా పట్టుకొని ఉండమని చెప్తున్నారు. హిందువుల్లో ఒక నానుడి ఉంది. హిందువుల్లో ఒక బిలీఫ్ ఉందని చెప్తున్నారు. బాలుడు ఆటపాటలతో తీరిగ్గా లేకుండా ఉంటాడు. ఏమంటున్నా అంటే ఒక చిన్న బాలుడు ఒక చిన్న ఏజ్‌లో ఏం చేస్తారండి ఆటపాటలతో తీరిక లేకుండా సమయం గడిపేస్తారు. యువకుడు లైంగిక వాంఛలు తీర్చుకోవటం తీరిక లేకుండా ఉంటాడు. యువకుడేంటంటే శారీరక కోరికలను ఆ స్టేజ్‌లో ఉంటాడనమాట. ఎదిగినవాడు తీరిక లేకుండా ఉంటాడు. అంటే మన పేరెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకి అది జేయాలి, ఇది జేయాలి, మనకేదో పెళ్లి జేయాలి. ఇది ఈ ఈ స్టేట్ ప్రాసెస్‌లో ఉంటారు గానీ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగుంటారు. అంటే చిన్నప్పుడు ఒకలాగుంటారు. పెద్దయిన తర్వాత ఒకలాగుంటారు. ఒక ఏజొచ్చిన తర్వాత ఒకలాగుంటారని చెప్తున్నారనమాట. దేవుడితో సంసర్గంలో ఎంత తక్కువ మంది తీరిక లేకుండా ఉంటారో కదా! అంటే దేవుడితో కనెక్ట్ అయ్యే స్టేట్‌లో చాలా మంది అవ్వలేరు కదండీ! ఈ ఈ ఈ ఎన్‌లైట్‌మెంట్ అందరికి దొరకదు గదా! అందరికి దొరికిన వాళ్ళేమో దాంట్లో బిజీ అయిపోతారు. దొరకని వాళ్ళేంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారనమాట నార్మల్ స్టేట్‌లో. ప్రాపంచికమైన కోరికలు నెరవేరడం ద్వారా ఆనందం లభిస్తుందనే ఊహాజనితమైన ఆశలకు స్వస్తి పలకండి. అంటే ఈ ప్రపంచంలోనే ఉండి ఇలానే కొట్టుకుంటూ ఈ బురదలోనే ఉంటే ఈ సుఖములు అంటే ఇక్కడ ఇక్కడే హ్యాపీనెస్ ఉంది అని అనుకుంటా ఉంటంటే దాంట్లో నిజమైన ఆనందం లేదు అంటున్నారు. అంటే మనం ఎప్పుడూ ఇంకా విజయవంతం కాలేము అని చెప్తున్నారు. ఎందుకంటే ఆహ్, ఎంతసేపు ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఆహ్, ఈ ఈ భ ఈ ప్ర ఈ భౌతిక ప్రపంచాన మనం మార్చలేము. ఎందుకంటే దానంతటికి అది జరిగిపోతా ఉంటది. ఈ పొద్దునైపోద్ది, రాత్రైపోద్ది అన్నీ నడిచిపోతా ఉంటది. మనమే ఇక్కడ ఏంటంటే ఈ మాయలో పడి, మిజ్జలో పడి ఓహో! నేను ఈ భౌతిక ప్రపంచంతో నేను గూడా పరిగెత్తాలని పరిగెత్తుతున్నాం గానీ, అసలు దాంట్లో మనం ఏమీ విజయవంతం కాలేము. ఎందుకంటే మనం ప్రకృతితో పోటీ పడలేమనమాట. ఎందుకంటే అది చాలా అడ్వాన్స్‌డ్‌గా ఎళ్ళిపోతా ఉంటది. దాని పని అది జేసుకుంటుంది. మనమేంటంటే మన పని చేసుకోకుండా, మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వకుండా, మన ఇష్టం వచ్చినట్టు మనం పిచ్చిగా చేసేస్తున్నాం అని జెప్తున్నారనమాట. దానికి స్వస్తి పలకమంటున్నారనమాట. మీరు శాశ్వత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారా? అని అడుగుతున్నారు క్వెషన్. మీలో ఉన్న భగవంతుని ఒడిసి పట్టుకోండి. మనం ఏమంటున్నారంటే ఏం క్వెషన్ చేస్తున్నారంటే, మనం శాశ్వత ఆనందాన్ని కోరుకుంటున్నామా అంటే, ఆహ్, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటే, మీలో ఉన్న భగవంతుడిని ఒడిసి పట్టుకోండి. అంటే మనలో ఉన్న ఆత్మని, అంటే మనలో ఉన్న ఈ సోల్‌ని గట్టిగా పట్టుకోండి అని చెప్తున్నారు. ఆత్మే దైవత్వం అని గ్రహించండి. ఆత్మే అంటే మన ఈ డివైన్ సోలే భగవంతుడని గ్రహించండి అని జెప్తున్నారు. నేనెక్కడి నుంచి వచ్చాను? మన క్వెషన్ చేస్తున్నారన్నమాట. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము అని అడుగుతున్నారన్నమాట. అని మీ బుద్ధి వేసే అతి పెద్ద ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్పగలగాలి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? అసలు మనం ఈ పుట్టుక ఏంటి ఇయన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాము అనేది తెలీదు కదా! అసలు ఈ సృష్టి ఎట్లా వచ్చాము ఇయన్నీ. అసలు మనం క్వెషన్ చేసుకుంటే ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకోగలిగే స్టేట్‌లో ఉండాలని చెప్తున్నారు. అదేంటంటే మన ఇన్నర్‌తో కనెక్ట్ అవుతేనే గాని, దానికి సరెండర్ అవుతే గాని ఒక్కొక్కటి అది రివీల్ చేస్తా ఉంటదనమాట. కొంతమంది హైయర్ మాస్టర్స్‌కి వాళ్ళ గత జన్మలు చెప్తా ఉంటది. నెక్స్ట్ జన్మ గూడా వాళ్ళకి ఉన్నయో చెప్తది. కొంతమందికి ఆ జన్మలే లేవని తెలిసిపోతాయి. అట్లా ఉంటారనమాట. భగవంతుడు అమరత్వం అన్నవి కట్టుకథలు కాదు. భగవంతుడు అంటే మరణం లేనివాడు. అమరత్వం అంటే మరణం లేనివాడనమాట. మరణంలో లేనివాడు అనేవాడు భగవంతుడంట. ఆ భగవంతుడు మరణం లేదనేది కట్టుకథలు కాదు. అంటే అవి అన్ని అబద్ధాలు కాదు అని చెప్తున్నారనమాట. మీరొక మామూలు మనిషిని నమ్ముతూ మరణించడం అనేది మీలో ఉన్న ఆత్మకు తీరని అవమానం అంట. అంటే మనం ఈ జన్మకొచ్చి మనం ఏమి చేయకుండా ఏదో పుట్టాం, బతికాము, అంతా నడిచిపోయింది. నా బట్ట ఇట్లా గాకుండా ఆహ్, యాహ్! అట్లా చనిపోతే నా పొట్ట, నా బట్ట ఏదో అనుభవించాం, ఏదో ఎళ్ళిపోయాం అంటే ఆత్మకు అవమానం అంట మనం అట్లా చనిపోతే. ఎందుకంటే దాని సు దాని సోల్ ప్లాన్ అదేసుకొనొచ్చింది గదా! మనం అది నెరవేర్చకపోతే అది చాలా ఫీలయ్యి చాలా బాధపడతదంట.
మీ జీవిత కాలంలో మాయను, అజ్ఞానాన్ని జయించడానికి మీరెన్నడూ ప్రయత్నించకపోవటం వల్ల అంటే మనం ఈ జీవిత కాలంలో అజ్ఞానం అంటే ఈ అజ్ఞానాంధకారంలో పడిపోయి మనం ఈ మాయని జయించలేక మనం మాయను జయించలేకపోతే ఏమవుతదంటే, మనం ఇట్లానే ఈ అజ్ఞాన అంధకారంలో పడిపోయి, ఎప్పుడు ఈ కష్టాలు, నష్టాలు వీటిల్లోనే పడిపోయి ఏమవుతదంటే, ఇంకా దాంట్లోనే ఈ కర్మలు అనుభవించుకుంటా ఇట్లానే ఉంటే మాత్రం ఎప్పటికి మనం మారము అని చెప్తున్నారన్నమాట. దైవపుత్రులైన మిమ్మల్ని మృత్యువు అనే కొడవలి కోసేస్తూ ఉండటానికి మీరు ఎంతకాలం అనుమతిస్తారు? అంటే మనం ఏంటంటే, మనం ఈ డివైన్ సోల్స్ ఏమైతే ఉన్నామో, ఎంతసేపు ఈ అజ్ఞానాంధకారంలో అంటే ఈ చావు పుట్టుకలు, ఈ భౌతిక ప్రపంచంలో ఈ ఆనందాలు ఇవి ఈ వీటిలోనే కొట్టుకుంటా అంటే ఎప్పుడు రెడీగానే ఉంటదంట. కొడవలి కోస్తూ. అంటే ఒక కత్తి సానబెట్టి కొడవలిని కోస్తూ ఉన్నట్టు మన చావు పుట్టుకలు ఎప్పుడు మనం అనుమతిస్తానే ఉంటామా? ఇంక దీనికి ఒక ఏముండదా అని అంటున్నారు. అంటే ఇంక ఈ జన్మలు అవసరం లేకుండా, మళ్ళీ తీసుకోకుండా ఇట్లాంటి ఒక స్టేజ్ ఉండదా అని మన క్వెషన్ చేస్తున్నారనమాట. వివేకం మానవుడికి దైవాన్ని అన్వేషించే శక్తినిస్తుంది. భగవంతుడనేవాడు ఒకడున్నాడు. ఆయన మానవుడికి స్వేచ్ఛను, శక్తిని, వివేకాన్ని ప్రసాదించాడు. భగవంతుడనేవాడు ఒకడున్నాడని మనం గుర్తించి, ఆయనేం చేస్తున్నాడంటే, మన మానవుడికి స్వేచ్ఛను, మనకి ఒక స్వేచ్ఛనిచ్చి అంటే స్వేచ్ఛా శక్తి అంటే మనకొక ఫ్రీ విల్ ఇస్తారనమాట. సృష్టి ఒక ఫ్రీ విల్ ఇచ్చిందనమాట. నీకు నచ్చట్లేదు అంటే, మనం ఇప్పుడేదైనా విషయం మనకి ఏదైనా బాధ కలిగే విషయం ఉందనుకోండి. అబ్బో! ఇది నాకు బాధ అనిపిస్తుందంటే మనం పక్కకు తోసేస్తున్నాం. ఆ పక్కకు తోసేస్తే ఏమవుతుందంటే, మానసిక స్థలం అనేది మనసు అనేది ఉంటది కదా! అది మానసిక స్థలం అనే దాంట్లో స్టోర్ అవుతదనమాట. ఏదైతే నచ్చట్లేదో. ఆ స్టోర్ అయిన ఎనర్జీస్‌నే సంస్కారాలు అంటారు. ఆ సంస్కారాలేంటంటే గత జన్మలు మూటలాగా ఒక చాకలి మూటలాగా దాన్ని మోసుకొనొస్తామనమాట ఈ జన్మలకి. మనం చనిపోయినప్పుడు ఏమవుతదంటే, ఆ సంస్కారాల మూటలేంటంటే ఒక్కొక్క తలంలో వదిలేసి వెళ్ళిపోతామనమాట పైకెళ్ళిపోయేటప్పుడు. పైకెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి డివైన్ సోల్‌తో ఎళ్తామనమాట. ఏమి లేని సోల్‌తో ఎళ్తామనమాట. అంటే ఎట్లా వచ్చామో అట్లా ఎళ్ళిపోతామనమాట. సంస్కారాలు అయన్నీ ఒక మూటలుగా ఒక తలాల్లో మానసిక స్థలాల్లో వదిలేసి ఎళ్ళిపోతామనమాట. ఎళ్ళిపోయినప్పుడు భగవంతుడి దగ్గరికెళ్ళేటప్పుడు ఏంటంటే, ఒక ప్యూర్ సోల్‌తో ఎళ్తామనమాట. మనమేంటంటే మన సోల్‌కంతా తెలుసు. మన ఆత్మకన్నీ తెలుసు. మన గత జన్మలు తెలుసు. మనం చేసేయి తెలుసు. మనం చేయబోయేయి తెలుసు. కాపోతే అదేంటంటే ఎప్పుడు ఎరుకలో ఉంటది. మనమేంటంటే ఎరుక సింహాసనం అనే దాని మీద కూర్చోకుండా ఎప్పుడు ఎరుకలో లేకుండా మనం కింద పడిపోయి ఎప్పుడు మనం ఈ ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయి ఈ ఆనందాలు, ఈ కష్ట నష్టాలు నాకిది నచ్చలేదు, నచ్చట్లేదు, నచ్చినియి అని ఇట్లా పెట్టుకొని భగవంతుడిని అంటే ఈ సోల్‌కి కనెక్ట్ అవ్వకుండా దాన్ని బాధపెడతడం. మనం ఏడుస్తున్నాం అనుకోండి, దానికన్నా డబుల్ ఏడుస్తదంట మన సోలు. మన ఆత్మ ఇంకా ఏడుస్తదంట. మనకి ఎవ్రీడే చెప్తదంట మన సోలు ఏమని, "నువ్విది చెయ్యొద్దు." కాపోతే మనం ఏంటంటే ఎరుకలో కూర్చోం గాబట్టి, ఎరుక సింహాసనం మీద కూర్చోం గాబట్టి, అంటే మనం కాన్షియస్ స్టేట్‌లో ఉండం గాబట్టి, ఎంతసేపు దాన్ని ఇబ్బంది పెడతా ఉంటామంట. సో, మనం చనిపోయినప్పుడు ఏం జెప్తదంటే, ఆత్మ అంటే ఏడుస్తా ఉంటదంట. "నువ్వెందుకొచ్చావు? నువ్వు ఈ ప్రపంచానికి ఎందుకొచ్చావు? నువ్వసలు ఏం చేద్దామని వచ్చావు? ఏమి చేసావు ఇప్పుడు? ఇట్లా వెళ్ళిపోయావని అది మనని తిడతా ఉంటదంట. మళ్ళీ నీకొస్తదా? ఈ శరీరం వస్తదా? మళ్ళీ కాలచక్రంలో పడతావు గదా! మళ్ళీ ఎందుకని చెప్తా ఉంటదంట. కాపోతే మనం ఏం పట్టించుకోమంట. వివేకం అనే బహుమతి ద్వారా మానవుడు ఈశ్వరుని కనుక్కోగలడు. అంటే వివేకం అంటే జ్ఞానం అనే బహుమతి ద్వారా మానవుడు ఈశ్వరుని కనుక్కోగలడు అని చెప్తున్నారంట. మీ సమయం మీ స్ మీ సమయాన్నంతా భగవంతుని పొందడానికే కాకుండా ఊరికే జీవితంతో ఆటలాడుకుంటూ గడిపేయడం అంటే దైవం అనుగ్రహించిన మీ అంతరిక శక్తిని వృధా చేయటమే. ఏమంటున్నారంటే మనం ఉన్న సమయమంతా భగవంతుడిని పొందటానికే ఉపయోగించకపోతే ఊరికే జీవితంతో ఆడుకుంటూ ఏదో ఆనందంగా బయట అంటే భౌతిక ప్రపంచంలో ఏదో సరదాగా గడిపేస్తా మనం ఈ అంటే మన ఈ అంతర్శక్తిని కనుక్కోలేమంట. ఎంతసేపు ఈ భౌతికంలోనే పడిపోయి కొట్టుకుంటా ఉంటాం గానీ, ఈ లోపలికెళ్ళి భగవంతుడిని అన్వేషించలేము. ఉ మనం ఇట్లా చేస్తా ఆ కాలం అంతా వృధా అయిపోతా ఉంటదని జెప్తున్నారు. వివేకం అనే తాళం చెవిని ఉపయోగించండి.
అంటే జ్ఞానం అనే తాళం చెవిని ఉపయోగించండి అని చెప్తున్నారు. రాళ్ళకి, జంతువులకి వివేకం లేదు. అంటే రాళ్ళకి, రాళ్ళు, రప్పలకి, జంతువులకి జ్ఞానం లేదు అని చెప్తున్నారనమాట. మర్తత్వం అనే భ్రాంతి నుండి విడివిడి స్వేచ్ఛను పొందుతాడని మనిషికి దేవుడు వివేకాన్ని ప్రసాదించాడు. మర్తత్వం అంటే మనుషులు మరణశీలులు. మర్తత్వం అంటే మనుషులు మరణశీలులు, కఠినమైన ఆచరణతో ఉన్న వాళ్ళని మర్తత్వులు అంటారనమాట. దాన్ని అంటే భ్రాంతి నుండి విడివడి స్వేచ్ఛను పొందటాన్ని మనిషికి దేవుడు ఒక వివేకాన్ని ప్రసాదించాడంట. అహంకారం, చెడు అలవాట్లు మీ వివేకాన్ని అణగదొక్కేయడానికి మీరు అనుమతిస్తే అప్పుడేమవుతుంది? అంటే ఏమంటున్నారంటే అహంకారం, చెడు అలవాట్లని మే మన జ్ఞానాన్ని అణగదొక్కేయటానికి మీరు అనుమతిస్తే అప్పుడేమవుతదని మన క్వెషన్ చేస్తున్నారు. జనాలు మీ సంకల్ప శక్తికి జోహార్లిస్తే అప్పుడేమవుతుందని క్వెషన్ చేస్తున్నారు. అంటే జనాలు మన సంకల్ప శక్తిని మనం ఒక దృఢ సంకల్పం పెట్టుకున్నామనుకోండి, దానికి మ ఉన్న ఆహ్, మన ఎవరైనా జోహార్లర్పిస్తే, పొగిడితే అప్పుడేమవుతుంది అని అడుగుతున్నారు. అప్పటికి ఆనందం మిమ్మల్ని తప్పించుకొనే తిరుగుతుంది. అప్పటికి ఆనందం మనల్ని తప్పించుకొనే తిరుగుతదంట. అంటే ఎవరో మన్ని జోహార్లర్పిస్తే, ఎవరో మన్ని చేస్తే అదేవి మనకి భౌతికంగా ఆనందంగా ఉంటది గానీ, ఇన్నర్‌గా అయితే ఏమి ఆనందం ఉండదని చెప్తున్నారనమాట. అందుకే దెయ్యం తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు సాతాను కాకుండా భగవంతుడిని ఎంచుకున్నాడు. అంటే జీసస్ ఏం చేశాడంటే దెయ్యం దాన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు సాతానుని కాకుండా భగవంతుడిని పట్టుకున్నాడంట. యేసుకు లౌకికమైన అధికారంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదని యేసు గ్రహించాడు. అంటే ఈ భౌతిక ఈ యేసు లౌకికమైన అధికారంలో ఎన్నో ఆకర్షణలు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో ఎన్నో ఆకర్షణలకి ఉన్నా గాని ఎక్కువ కాలం నిలవదని ఆయన యేసు గ్రహించాడంట. ఈ విశ్వంలో సంపదలన్నిటికన్నా విలువైనది ఆయన కనుగొన్నాడంట. ఈ విశ్వంలో అన్నిటికన్నా ఎక్కువేంటంటే, మన మన లోపల ఆత్మని కనుగొని, దాన్ని పట్టుకోవటమే అది గొప్పదని యేసు కనుగొన్నాడంట. ఎక్కువ మంది కోరుకునే వస్తువులన్నీ నశించేవి. అంటే మనం ఏదైతే బంగారం గాని, ధనం గాని, డబ్బు గాని ఇవన్నీ ఎక్కువ మంది కోరుకునేవి అవన్నీ శాశ్వతం గాదు. ఎప్పుడైనా నశించిపోయాయి అని జెప్తున్నారు. కానీ భగవంతుడు యేసుని ఎన్నడూ వదిలి వెళ్ళలేడు అంట. కానీ భగవంతుడంట ఏ ఏ యేసు ఏదైతే ఈ భౌతిక ప్రపంచంలో ఈ వస్తువు వీటన్నిటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ భగవంతుడినే పట్టుకున్నాడు కాబట్టి, భగవంతుడు అట్లానే యేసుని పట్టుకొని వదిలిపెట్టలేదంట. సర్వవ్యాపకమైన దైవ సామ్రాజ్యాన్ని ఆయన ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే సర్వం వ్యాపకమైన దైవ సామ్రాజ్యం అంటే ఒక కాన్షియస్ మైండ్‌ని ఉన్న ఆయన అన్నిటిని అనుభవిస్తానే ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆ భగవంతుడు యేసుక్రీస్తు ఈ ఈ ఏదైతే ఈ లోపలున్న ఆత్మని పట్టుకొని అన్నీ ఈ ఈ లోపల ఈ బయట ఉన్న ఇవేవి తాత్కాలికము, ఏవి మనతో రావని ఎప్పుడైతే కనుగొన్నాడో, ఈ ప్రపంచమే మనకి ఒక ఒక స్థిరమైన స్థితి ఇవ్వగలని కనుగొన్నాడో, అప్పుడే అంతా మనని ఏకం చెయ్యొచ్చని చెప్తున్నారనమాట. అదే విధంగా భగవంతుడి దగ్గరకు చేర్చే జీవితాన్ని మనమందరం ఎంచుకోవాలంటే. అంటే మనం ఏం చెప్తున్నారంటే, ఎప్పుడూ భగవంతుడి దగ్గరికెళ్లి చేర్చే ఆనంద స్థితిని మనం ఎప్పుడూ పట్టుకోవాలంటే, మనం ఎప్పుడు ఇన్నర్‌కి కనెక్ట్ అయ్యి, ఎప్పుడు ఆ స్థితిలోనే జీవితాన్ని గడుపుతా ఉంటంటే, అప్పుడు మనం ఆ భగవంతుడి భగవంతుడిని డివైన్ సోల్స్‌ని పట్టుకునే స్టేజ్‌కొస్తామనమాట. మీ ఆత్మను పూడ్చిపెట్టి కష్టాలు, మృత్యు అనే పిడికలతో భయభ్రాంతులై జన్మ తర్వాత జన్మ భౌతిక పదార్థం అనే కలత నిద్రలో ఉండేటట్టు చేసే మీ ఆత్మను మీరు శిక్షిస్తున్నారు. ఏమంటున్నారంటే, మీ ఆత్మను పూడ్చిపెట్టి అంటే మనం చనిపోయినప్పుడు మనల్ని పూడ్చబడతారు కదా! ఆత్మ పైకెళ్ళిపోద్ది గదా! అప్పుడు కష్టాలు, మృత్యువులు పిడికలతో భయభ్రాంతులై అంటే మనం చనిపోయినప్పుడు పూడ్చిపెట్టి, భయభ్రాంతులు చెంది ఈ జన్మ తర్వాత జన్మ తీసుకునే ఈ భౌతిక పదార్థం అనే కలత మనం భయపడుతూ ఉంటామంట. నిద్రలో గూడా ఆ కలలొస్తూ ఉంటాయంట.
అట్లా మనం ప్రతి జన్మ తీసుకొని మనం ఏమి చేయకుండా అట్లా ప్రతిది ఇట్లా గడిపేస్తా ఉంటంటే మన ఆత్మ మన ఆత్మను మనమే శిక్షించుకున్నట్టంట. ఈ జన్మకు వచ్చాము మనం ఏమి చేయకుండా వెళ్ళిపోయాం అనుకోండి, మన ఆత్మ బాధపడుతుందంట. ఎందుకంటే నువ్వేమి ఏమి అక్కడ ప్రామిస్ చేసి వచ్చావు అక్కడ డివైన్ సోల్స్కి, ఆ డైమెన్షన్స్ లో ఉన్న వాళ్ళకి, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అనేది అది బాధపడతా ఉంటదంట మనం చనిపోయినప్పుడు. మీరు ఆత్మస్వరూపులని గ్రహించండి. అంటే మనం ఈ ఆత్మస్వరూపులం అంటే మనం డివైన్ సోల్స్ అని గ్రహించమని చెప్తున్నారు. మీ అనుభూతి వెనక ఉన్న అనుభూతి, మీ మీ సంకల్పం వెనక ఉన్న సంకల్పం, మీ శక్తి వెనక ఉన్న శక్తి, మీ జ్ఞానానికి వెనక ఉన్న జ్ఞానం అనంతుడైన ఈశ్వరుడైనని గుర్తించండి. ఏమంటున్నారంటే మనం ప్రతి అనుభూతికి ఉన్న ఒక అనుభూతిలో తీసుకుంటే, అలానే ఒక సంకల్పం తీసుకున్నా, ఒక శక్తిని తీసుకున్నా, ఒక జ్ఞానాన్ని అనుభవిస్తున్నా, దీనన్నిటికీ మూల కారణం ఎవడంటే ఈశ్వరుడే అని చెప్తున్నారనమాట. ఏది మనం తీసుకున్నా, చేసినా, ఏ స్టేట్‌లో ఉన్నా, ఏది మనం అనుభవిస్తున్నా అదంతటికి మూల కారణం ఈశ్వరుడే మన్ని ఇస్తున్నాడు వీటన్నిటికి అని చెప్తున్నారనమాట. హృదయంలోని అనుభూతిని, మనసులోని వివేకాన్ని సంపూర్ణమైన సమతూకంలో ఏకం చేయండి. అంటే మన హృదయంలో వస్తున్న ఆ కోరికలను కానీ, మనసులో వస్తున్న జ్ఞానాన్ని కానీ, అన్నిటినీ సమతూలంలో ఒకే దగ్గర ఏకం చేయండి అని చెప్తున్నారు. ప్రశాంతత అనే భవనంలో ప్రాపంచిక బిరుదులతో మీకున్న తద్యత్వాన్ని మళ్ళీ మళ్ళీ విసర్జించండి. అంటే ప్రశాంతత అన్న భవనంలో అంటే మనకొక ఏదైనా అవార్డులు గాని, ఇట్లాంటి బిరుదులు గాని ఎవరైనా ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా మన పొగిడినా, మనకేదన్నా ఒక సత్కారాలు చేసినా ఇవన్నీ ఏంటంటే ఆహ్, హ్మ్. అవన్నిటిని పక్కన పడేసేయండి. అవి మీతో రావు. అవి శాశ్వతం కాదు అని చెప్తున్నారు. మీ దివ్యమైన రాచరికాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి గాఢమైన ధ్యానంలో లోతులకి వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే ఈ హ్మ్. మీ దివ్యమైన రాచరికాన్ని అంటే ఈ గజిబిజితనాన్ని పక్కన పడేసి, అంటే మనం అంటే నిజంగా మనం భగవంతుడు ఉన్నాడా? నిజంగా మనం ఇట్లా ఫీల్ అవుతున్నామా? ఈ గజిబిజితనాన్ని పక్కన పడేసి మన ఆత్మ సాక్షాత్కారానికి గాఢమైన ధ్యానంలోకి వెళ్ళండి అని చెప్తున్నారనమాట. మీ లోపల మీరు వెతకండి. అంటే మన లోపల అంటే అంతరంగంలోకెళ్ళి, మన సోల్‌లోకెళ్ళి మనను వెతుక్కోమంటున్నారు. అంటే మన ఆంతరిక ప్రపంచంలో అంటే మన ఈ బయట ఉన్న ప్రపంచం కాకుండా లోపల సోల్‌లో ఉన్న జరిగే వాటిని అక్కడ వెతకండి అని జెప్తున్నారు. పరమాత్మ అంతటా ఉన్నాడని గుర్తుంచుకోండి. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడనేది గుర్తించండి అని జెప్తున్నారు. మీ మనసు అది చేతనా స్థితి. అది చేతనా స్థితి అంటే అంటే ఒక కాన్షియస్ స్టేట్‌లో ఉందండి. మన మనసు ఒక కాన్షియస్ స్టేట్ అయితే, దాని లోతుల్లోకి దూకడం ద్వారా అనంతత్వంలో పరుగులు తీయగలదు. అంటే మన మనసు ఒక కాన్షియస్ స్టేట్‌లో ఉంటే అదేంటంటే మనం ఎంత లోతులోకైనా దూకేస్తదంట. దూకేసి పరుగులు తీస్తదంట. మీ మనసుకున్న శక్తి ద్వారా ఎంత దూరంలో ఉన్న నక్షత్రం కన్నా దూరం మీరు వెళ్ళగలరంట. మనం అప్పుడు ఏదైతే ఆ చేతనా స్థితిలో ఉంటామో, మన మనసు నక్షత్రం కన్నా ఎక్కువ దూరం వెళ్ళి దూరిపోగలుగుతదంట. అంటే మనం ఎప్పుడైతే ఈ ఎన్‌లైట్‌మెంట్‌లో ఉంటామో, అంటే ఎప్పుడైతే జ్ఞానం గాని ఉంటామో, మన మనసు ఆ నక్షత్రాలని లో ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ దూరం వెలుగు ఇవ్వగలదంట. సత్యం గుండెల లోతుల్లోకి అది చేతనా కిరణాలు జొప్పించడానికి తగిన సామర్థ్యం మీ మనసే సెర్చ్ లైట్‌కు ఉంది. అంటే సత్యం గుండె లోతులోకి ఆ చేతనా కిరణాలు జొప్పించడానికి తగిన సామర్థ్యం మీ మనసు సెర్చ్ లైట్ ఉంది. అంటే మనం సత్యం ఏదైతే ఎతుకుతున్నామో ఇన్నర్‌లో నుంచి అది ఆ కాన్షియస్ స్టేట్‌ని కనుగొనటానికి కనుగొనటానికి మన మనసుకే ఒక లైట్ ఒక ఒక టార్చ్ లైట్ లాంటిది ఉన్నది అని చెప్తున్నారనమాట. అంటే దాన్ని వెతకటానికి మన మనసుకి ఒక 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 పరికరం టార్చ్ లైట్ లాగుండి అంటే మనం ఆ కాన్షియస్ స్టేట్‌లో ఉంటేనే మన మనసు కనుగొనగలదు అని చెప్తున్నారు. మన మనసుని అలా చేయటానికి వాడమని చెప్తున్నారనమాట. ఆ చేతనా స్థితిలో ఉంటేనే, ఎప్పుడైతే ఆ కాన్షియస్ స్టేట్‌లోనే ఉంటేనే మన మనసు ఏదైనా కనగలదు. లోపల ఉన్నదాన్ని కనగలదు. లేకపోతే కనుగొనలేదు అని చెప్తున్నారనమాట. గుర్తుంచుకోండి, దైవ సామ్రాజ్యానికి ప్రయాణించవలసిన మీరు
స్పెషల్ పోస్ట్ ద్వారా అది మీ దగ్గరికి రాదు. అంటే మనం గుర్తుంచుకోమంటున్నారు. ఏమంటున్నారంటే దైవ సామ్రాజ్యం అంటే ఒక ఆహ్, కాన్షియస్ స్టేట్‌లో ఉండాల్సిన మనము కాన్షియస్ స్టేట్‌లో ప్రయాణించాల్సిన మనము మనకి పోస్ట్ ద్వారా మన దగ్గరకు రాదంట. అంటే మనం ఎరుకలో ఉండాలి. ఎరుక స్టేట్‌లోనే ఉంటే గాని అది మనం ప్రయాణించగలం గాని, మనం ఒ ఎవరో ఒక ఉత్తరం ద్వారా అని ఇట్లాంటివి రాదు ఈ సమాచారము. మనకు మనమే ప్రయత్నించాలి అని జెప్తున్నారు. ప్రతి మనిషి తన మార్గంలో తాను ఒంటరిగా త్వరగా వెళ్ళాలి. అంటే ఈ ఏదైతే ఈ ఆధ్యాత్మికంలో ప్రయాణిస్తున్నామో ఎవరు సహాయపడరంట. మనంతటికి మనమే కనుగొని, మనమే ఎళ్ళిపోవాలంట. అంటే ఎవరి స్థితి వాళ్ళది వేరనమాట. అంటే మీ స్థితి వేరు, నా స్థితి వేరు. కొంతమంది చాలా తొందరగా ఎళ్ళిపోతారు. ఇవాళ 10 రోజుల్లో జాయిన్ అయ్యారనుకోండి ఈ జ్ఞానంలో. వాళ్ళు మనకన్నా ఒక 15 ఏళ్ళు చేస్తున్న మాస్టర్స్ కన్నా ఇంకా గొప్ప స్థితిలోకెళ్ళిపోతారు. అట్లా ఎవరి స్థితి వాళ్ళదని చెప్తున్నారనమాట. ఈ రోజు నుంచి నేను భగవంతుడిని అన్వేషిస్తానని మీ హృదయంలో గట్టిగా నిర్ణయించుకోండి. అంటే ఈ రోజు నుంచి మన ఆత్మారాముడిని, మన మన లోపల ఉన్న ఈ సోల్‌ని వెతుకుతానని మన్ని మనం గట్టిగా నిర్ణయించుకోమంటున్నారనమాట. అనేక మంది భక్తులు ఆయనను చేరే మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు భగవంతుడు ఆయన ప్రేమ మానవుడికి మార్గదర్శకులుగా ఉండే ప్రపంచ సంయుక్త రాష్ట్రాలు అవతరిస్తాయి. అంటే అనేక మంది భక్తులు ఆయనను చేరే మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు అంటే చాలామంది భక్తులు అంటే ఎవరైతే ఈ మార్గాన్ని పట్టుకొని ఆయన అనుసరిస్తున్నప్పుడు భగవంతుడు మానవుడికి ఒక మార్గదర్శకుడుగా ఉంటాడంట. అంటే మనం ఒక ఒక మనం ఒక అంటే ఈ లోపల ఉన్న సోల్‌ని పట్టుకొని మనం గట్టిగా ఇంకా అన్నీ మంచిగా చేస్తుంటే ఒక ఆత్మకి సరెండర్ అయ్యి ప్రతి పని అంటే ఇది నేను కాదు, ఈ శరీరం అనుకుంటా నేను అన్నీ చేస్తూ అంతా మంచిగా ఉంటుంటే మన ఆత్మే మనకు మార్గదర్శక అయ్యి అన్నీ మనకు చెప్తదంట. అంటే ఒక గొప్ప విద్వత్తు వస్తదనమాట. వచ్చి మనని ఒక మంచి స్టేట్‌కి తీసుకెళ్తదనమాట. తాత్కాలిక స్ఫూర్తిని కలిగించే మాటల కన్నా ఎక్కువ మీ మీ ఎక్కువగా మీకు తాత్కాలిక స్ఫూర్తిని కలిగించే మాటల కన్నా ఎక్కువగా మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అంటే ఏదో ఎవరో హ్మ్. కొన్ని మాటలు జెప్పి, అది మనకి ఆ టైంకి మనకి బావుంటది. నెక్స్ట్ మినిట్ మళ్ళీ అజ్ఞానాంధకారంలో పడిపోతే ఏమవుతదంటే, ఏదో కొంత మ వ ఏదో కొంచెం మనని మార్చారనుకునే లోపల మళ్ళీ పడిపోతా ఉంటాం గదా! అట్లా అవి అవి కాదు. మనం ఎప్పుడు జ్ఞానం అనే వెలుగుని మనం తీసుకోవాలని, ఈ అజ్ఞానాంధకారంలో నుంచి బయటపడాలని భావిస్తున్నారనమాట. అప్పుడు మిరుమిట్లు గొలిపే వాటి కాంతిలో చెప్పిన వాటిలో నిజాన్ని మీ అంతట మీరే చూడగలుగుతారు. అంటే మనం ఎప్పుడైతే ఈ ఎన్‌లైట్‌మెంట్ స్టేట్‌కెళ్తామో, మనం ఆ కాంతిలో మనం ఏంటంటే అసలు దాన్ని వర్ణనాతీతమైన అనుభూతిని స్టేట్‌లోకెళ్తామని జెప్తున్నారు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పట్టుకొని ఈ సోల్ కనెక్ట్ అయ్యామో, అప్పుడేంటంటే అది ఆ కాంతి మననెక్కడికి తీసుకెళ్తదంటే, మనకెప్పుడైతే ఈ భ్రమరంధ్రం నుండి కాంతి వస్తది గదా! ఆ కాంతి ఏ స్టేట్‌కి తీసుకెళ్తదంటే, వర్ణనాతీతమైన కాంతంటే, అసలది మనకి వర్ణించడానికి గూడా సరిపోనంత స్టేట్‌కి తీసుకెళ్తదంట. 2 మార్గాలు కార్యాచరణ ధ్యానం. సంక్షిప్తంగా చెప్పాలంటే దైవ సాక్షాత్కారానికి 2 మార్గాలున్నాయి. బాహ్య మార్గం, ఆంతరిక లేదా ఇంద్రియాతీత మార్గం. సంక్షిప్తంగా చెప్పాలంటే దైవ సాక్షాత్కారం అంటే దైవాన్ని పొందటానికి. అంటే మనం ఈ ఈ ఈ సోల్ మనం హ్మ్. ఏకం అవ్వాలంటే ఏం చెప్తున్నారంటే 2 మార్గాలుంటున్నాయని అని చెప్తున్నారు. అంటే బాహ్య మార్గం అంటే ఈ భౌతిక ప్రపంచం ఒకటంటున్నారు. ఆంతరిక మార్గం అంటే ఈ ఇన్నర్‌తో కనెక్ట్ చేసే ఒక దాన్నంటారు. ఇంద్రియాతీత మార్గం బాహ్య మార్గంలో మనసును భగవంతుడిపై లగ్నం చేసి సత్కరణాచరణ వల్ల మానవాళిని సేవించడం. అంటే మార్గం అంటే ఈ ఇంద్రియాలను తో చేసే తో బాహ్యంగా అనుభవిస్తూ చేసే వాటిని భగవంతుడి పైన లగ్నం చేసి సత్కరణాచారం అంటే ఈ పూజల ద్వారా మానవాళ్ళు సేవిస్తారంట.
అదే ఏమో అంటే అంతరంగం అంటే మన సోల్ ఎళ్ళే మార్గం ఏంటంటే, ఇక అది నెక్స్ట్ స్టేట్ అనమాట. ఈ జస్ట్ ఇప్పుడు ఈ బాహ్య ప్రపంచంతో అంటే అసలు భగవంతుడున్నాడా? లేదా? అట్లా మధ్య మధ్యలో ఇటు ఇటు మాయ, ఇటు మిథ్య, ఇటు మధ్యలో ఉండి నమ్మి నమ్మక అట్లా ఆ స్టేట్‌లో ఉన్న వాళ్ళేంటంటే జస్ట్ ఏదో సేవిస్తున్నామన్నట్టు. కాపోతే గట్టిగా ఆంతరిక మార్గంలో ఎళ్ళే వాళ్ళేంటంటే భగవంతుడిని పట్టుకుంటారంట. ప్రేమించడం మొదలుపెడతారంట. నెక్స్ట్ భావాతీతమైన గాఢమైన ధ్యానం ఉంటదంట. అదే చెప్పాను కదా! ఇప్పుడు మనం ఏదైతే ఆంతరిక మార్గంలో వెళ్తామో అసలు మన భావం అంటే మన ఊహకు అందని గాఢమైన ధ్యానం స్థితిలో ధ్యానం ఉంటదంట. అతీత మార్గంలో ఏవేవి మీరు కాదో గ్రహిస్తారంటే. వన్స్ ఎప్పుడైతే మనం ఈ సోల్‌లో కనెక్ట్ అయినప్పుడు, ఇది నేను కాదు, ఆహ్, 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 అది అది నాకు సంబంధం లేదు. ఇట్లా అనేది ప్రతీదీ మనం గ్రహిస్తామంట. మీరు ఏమిటన్నది కనుక్కుంటారు. అంటే మనం ఏ స్టే మన స్టేట్ ఏంటంటే, మనం ఏ స్టేట్‌లో ఉన్నామనేది గూడా కనుక్కుంటామంట. నేను ఊపిరిని కాను. నేను దేహాన్ని అంటే మనం ఎలా అనుకుంటామంటే నేను ఊపిరిని కాను. నేను దేహాన్ని కాను. ఎముకలు, మాంసం కాను. మనస్సు, చిత్తం నేను కాదు. ఊపిరికి, దేహానికి, మనసు, చిత్తానికి అతీతంగా ఉన్నదేదో అది నేను అని మనమేమనుకుంటామంటే నేను దేహాన్ని కాను. ఎముకలు, మాంసాన్ని కాను. దీనికి అతీతంగా ఉ ఆహ్, ఉ ఉన్నదాన్ని నేను అని ఫీల్ అవుతామనమాట. మీరు ఈ దేహకారిని, మనసుకారిని తెలుసుకొని, ఈ ప్రాపంచ స్పృహను దాటి వెళ్ళినప్పుడు మీకింకా అస్తిత్వం ఉన్నట్లు ఇంతకు ముందెన్నడూ లేనంత ఎరుక ఉండే ఆ దివ్య చేతనా స్థితికి మీరు చేరుతారు. ఏమంటున్నారంటే, మీరు ఈ దేహం కారని, మనసు కారని తెలుసుకున్న ఆ స్టేట్‌కెళ్ళినప్పుడేంటే, ఆ స్పృహతో ఎరుకలో ఉంటే అంట, మన ఆహ్, అప్పుడు ఏమవుతదంటే, మనం ఆ చేతనా స్థితికి చేరుకుంటామంట. అంటే మనం ఆ కాన్షియస్ స్టేట్‌కి చేరుకుంటామంట. అంటే ఏదంటే నేను ఈ దేహం కాదు, ఇది మనసు కాదు అన్న ఈ స్పృహలో ఉండి, ఆ ఎరుకతో ఉంటే అంట, మనం ఆ చేతనా స్థితిలోకి వెళ్తామంట. అంటే ఆ కాన్షియస్ స్టేట్‌లోకి వెళ్తామంట. ఈ విశ్వం అంతా దీనిలో పాదుకొని ఉందో అదే మీరు. అంటే ఈ విశ్వంలో దాగి ఉన్న ఏదైతే ఈ ఆ ఈ ఈ ఆంతరిక ఆనందం ఉందో అదే మనము అని చెప్తున్నారనమాట. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే చీకటికి వెనక ఉన్నదేమిటి అని ఎందుకు ప్రశ్నించకూడదు? అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే చీకటి వెనక ఉన్నదేమిటి అని ఎందుకు ప్రశ్నించకూడదని మనని రచయిత అడుగుతున్నారనమాట. అది అన్వేషించవలసిన ప్రదేశం. మనం దాన్ని అన్వేషించాల్సిన ప్రదేశం అని చెప్తున్నారు. అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం దాన్ని తెలుసుకోలేకపోయినది. అక్కడ విస్తారమైన వెలుగులు, విశ్వశక్తులు సంచరిస్తూ ఉంటాయి. అంటే మనం కళ్ళు మూసుకొని ఈ ఏదైతే ఈ ఆత్మ సాక్షాత్కారానికెళ్ళినప్పుడు, ఈ అంధకారంలో వెలుగు ప్రకాశిస్తది. అంతే గదండీ! మనకు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక కాంతి కనపడతది గదా! అలానే ఆ అంధకారాన్ని మనం ఇన్ని ఏళ్ళు ఆ అంధకారాన్ని తెలుసుకుపోయామనమాట. అక్కడ మనం అంటే అక్కడ మనం ఇంకా లోపలికెళ్తా ఉంటంటే, ఆ వెలుగులు, శక్తులు దాంట్లో సంచరిస్తా ఉంటుంటే ఎంతో గొప్పగా ఉంటదని చెప్తున్నారనమాట. మాస్టర్స్ ఇక్కడి వరకు చెప్పుకున్నాం. ఇక్కడికి ఆపుకుందామండి.